అనపర్తి నియోజకవర్గం బికవోలు మండలం ఊలపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి త్వరలో రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనే అనుమానంతో జగన్మోహన్ రెడ్డి సానుభూతి గులకరాయి కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధిస్తుందనే పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరలా ఒక సానుభూతి గులకరాయి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో బాబాయి గొడ్డలవేటు, కోడికత్తి డ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మర్చిపోకముందే మొన్నటి రోజున ఒక గులకరాయి తన మీద వేయించుకొని అది గాయమైనట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి, సానుభూతి కోసం ప్రయత్నం చేసి విఫలమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కరెంటు పోగొట్టి 7 గంటలకు కరెంటు తీసేసి 8 గంటలకి ఈ గులకరాయి డ్రామా క్రియేట్ చేసి, ఆ గులకరాయి డ్రామా క్రియేట్ చేసిన 4 నిమిషాలకే నీలి మీడియా ప్రసారాలు చేసే విధంగా ఏ విధంగా ముందుకొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసుల వైఫల్యమా, భద్రతా సిబ్బంది వైఫల్యమా, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక సార్లు రాళ్లదాడి జరిగింది. ఇక్కడ సాక్షాత్తు అనపర్తిలో ఆయన పోలీసులు అడ్డుకొని కార్యక్రమం చేయకుండా నిలువరించిన పరిస్థితిని చూసాం. అదేవిధంగా పొంగనూరులో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అనేక చోట్ల ఒంగోలులో కానీ అనేక ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి గురి చేశారు. దాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పుట్రగా, పవన్ కళ్యాణ్ గారి పుట్రగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, 48 గంటలు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదు? పోలీసులు ఈ కార్యక్రమం పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది కావాలని చేసిన క్రైమ్, చేసి సానుభూతి కోసం వేసిన డ్రామా. ఈ నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సిబిఐకి ఇచ్చి తక్షణమే దీన్ని నిగ్గు తేల్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే ఎన్డీఏ అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పట్ల కానీ ప్రజల్లో విసిగెత్తుండి ఇవాళ ఎన్డీఏ కూటమి వైపు చూడటం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు 3,000 ఇచ్చారు. 100 రూపాయలు అన్న పెన్షన్లో 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారు 3,000 చేస్తానన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదటి నెల నుంచి 4,000 ఇస్తారు. ఇంటికే తెప్పిస్తారు. ఏమో కోటేది అలా కాదు. గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 4,000 ఇస్తారు. కాదు, మీకు 10,000 శాలరీ. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారంటే రాజీనామాలు చేసేసి మీ అందరూ చేయండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇస్తాను. గవర్నమెంట్ ఎలాగో రాదు. మీరు రాజీనామాలు చేస్తారనుకో, మీరు ముద్ర వేసుకుంటారు. అన్ని ఉద్యోగాలు ఉంటాయి. అంతకన్నా ఉద్యోగాలు ఉంటే మీకు నెక్స్ట్ టైం 10,000 శాలరీ అవుతుంది. మీకు తెలుగుదేశం గవర్నమెంట్ మీరు వాలంటీర్గా ఉంటారు. అది ఒకసారి మీ వాలంటీర్లు అందరికీ కూడా చెప్పండి. అలా తప్పుడు ప్రచారం చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీ అనవసరంగా ఉద్యోగాలు పోతాయి. జీతాలు మీరు ఎంతకాలం నుంచి అడుగుతున్నారు? 2 సంవత్సరాల నుంచి 10,000 చేయమని అడుగుతున్నారు. అస్సలు పట్టించుకోవాలి. 750 చేస్తానన్నాడు, అది చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తానని అన్నారు.
అంటే మీరు రాజీనామా చేసి ఎక్కలేని రాజకీయాల్లో పడకండి. మీ పరిధిలో ఎన్ని కుటుంబాలని అన్ని కుటుంబాల చేత తెలుగుదేశం కోటైంది. అందరికీ 9 సంవత్సరాలు 59 సంవత్సరాలు 700 వస్తాయి ప్రతి నెల. 3 గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి ఆర్టీసీ బస్సులు ఎక్కితే పిల్లలందరూ చదువుకునే పిల్లలందరికీ 15,000 పెద్దోళ్ళు ఉండి పెన్షన్లు ఉంటే 3,000 4,000 చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ ఉంటే 3,000 6,000 చేస్తున్నారు. అందరికీ చెప్పండి. ఎమ్మెల్యే ఓటు